సీఎం రేవంత్ హామీలు అమలు చేయలేక బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని, హామీలను అమలు చేయలేరని రేవంత్ ఒప్పుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వాళ్ళ చేత తనలబడుతున్నావు కదా, ఎవడినైనా తిట్టిండ్రా గతంలో ఇట్లా ఒక ముఖ్యమంత్రిని? ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజలు ఏ కడుపు మంటతో మాట్లాడుతున్నారు? ఏరి కోరి కొనుకొచ్చుకున్నాయి కదా. నువ్వు ఫెయిల్ అవుతావన్న సంగతి మాకు తెలుసు. నువ్వు ఇచ్చిన హామీలు నీ సోయి లేకుండా భారతదేశ బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి పెట్టినా తీర్చలేని హామీలు ఇచ్చినావు మాకు తెలుసు. మాకు అవ్వాలనే తెలుసు నువ్వు ఫెయిల్ అవుతావని. కానీ అది చేసేది వదిలిపెట్టి దానిపై ప్రయత్నం కూడా లేకుండా కొత్త సమస్యలు తెచ్చి తన్నించుకుంటున్నావు ప్రజలతో. దానికి హరీష్ రావు కారణం, జగదీష్ రెడ్డి కారణం, రామారావు కారణం, కౌశిక్ రెడ్డి కారణం అని అనుకుంటే నీ తెలివి తక్కువతనం. వీళ్ళు ఎవరు కారకులు గారు? నువ్వు ప్రజలతో తనలబడడానికి నువ్వే కారణం. నీ పనులు మార్చుకో. చేయలేకపోతే చేయలేని చేతులైతే దండబెట్టి చెప్పు. నాకు తెలియక నా అజ్ఞానం వల్ల, నా మూర్ఖత్వం వల్ల నేను ఆడు హామీలు ఇచ్చినా నేను ఇవి నెరవేర్చలేకపోతున్నా, క్షమించండి ప్రజలని చెప్పుకో. కనీసం క్షమిస్తారేమో. ఆ పని వదిలిపెట్టి ఈ పేరు మీద ఆ పేరు మీద ప్రజల ఇండ్లు కూలగొట్టి నీ ధనదాహం కొరకు, నీ భూదాహం కొరకు నువ్వు చేసే పిచ్చి పనులకు దానికి మేమేందో కారణం అనుకొని సోషల్ మీడియానో మేము కారణం కాదు, నిన్ను ప్రజలు తిట్టడానికి కారణం నీ చర్యలు, నీ పనులు. అది తెలుసుకొని ప్రవర్తించాలి రేవంత్. ఇటువంటి చిల్లర చేసిన వల్ల ఏదో ఒక 10-12 గంటలు మమ్మల్ని అందులో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నువ్వేదో ఆనందం పొందితే మేము గట్లేం బాధపడే స్థితిలో లేం, భయపడే స్థితిలో అంతకంటే లేం. గుర్తుపెట్టుకో, మేము ఉద్యమాలు మొదలుపెట్టినాడు నువ్వు అడ్రస్ లేవు.